ఓం శాంతి 1-11-2023 మధురమైన పిల్లలు, బ్రహ్మ సంతానమైన మీరు పరస్పరంలో సోదరీ సోదరులు. మీ వృత్తి చాలా శుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ప్రశ్న: ఏ పిల్లలు అర్థం చేయిస్తే ప్రభావం చాలా బాగా పడగలదు? జవాబు: ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉంటారో అటువంటి అనుభవజ్ఞులైన పిల్లలు ఎవరికైనా అర్థం చేయించినట్లయితే వారు అర్థం చేయించిన దాని ప్రభావం చాలా బాగా పడగలదు. ఎందుకంటే వివాహం చేసుకుని కూడా వృత్తి అపవిత్రంగా అవ్వకపోవడం అనేది చాలా పెద్ద గమ్యం. ఇందులో పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. పాట: మా తీర్థాలు అతీతమైనవి. ఓం శాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఎందుకంటే పిల్లలకే తండ్రి గురించి తెలుసు. పిల్లలైతే అందరూ పిల్లలే. పిల్లలందరూ బ్రహ్మ కుమారులు కుమారీలు. బ్రహ్మ కుమారులు కుమారీలు సోదరీ సోదరులవుతారని వారికి తెలుసు. అందరూ ఒక్క తండ్రికే పిల్లలైనప్పుడు ఆత్మలమైన మనమంతా సోదరీ సోదరులమని వాస్తవికంగా అర్థం చేయించాలి. అందరూ సోదరులే. మనం ఒకే తాతగారు మరియు తండ్రి యొక్క పిల్లలమని ఇక్కడైతే మీకు తెలుసు. శివ్బాబాకు మనమలము, బ్రహ్మకు పిల్లలము. ఉదాహరణకు ఇతని లౌకిక పత్ని ఉన్నారు. ఆమె కూడా నేను బ్రహ్మకుమారిని అన్నారు. కావున ఆమె సంబంధం కూడా ఆ విధంగానే అవుతుంది. ఏ విధంగా లౌకిక సోదరీ సోదరులుంటారు, అక్కడ అశుద్ధ దృష్టి ఏమీ ఉండదు. ఈ రోజుల్లోనైతే అందరూ అశుద్ధంగా అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రపంచమే అశుద్ధంగా ఉంది. పిల్లలను మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. మనం బ్రహ్మ కుమారులము కుమారిలము. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలుగా అయ్యారు. కావున మీరు సోదరీ సోదరులవుతారు. సన్యాసం కూడా 2 రకాలుగా ఉంటుందని అర్థం చేయించాల్సి ఉంటుంది. సన్యాసం అనగా పవిత్రంగా ఉండడం, 5 వికారాలను విడిచిపెట్టడం. వారు హఠయోగ సన్యాసులు. వారి డిపార్ట్మెంటే వేరు. ప్రవృత్తి మార్గం వారితో సంబంధాన్ని వదిలి వెళ్ళిపోతారు. వారి పేరే హఠయోగ కర్మ సన్యాసులు. పిల్లలను మీకు అర్థం చేయించడం జరుగుతుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ దేహసహితంగా దేహపు సర్వ సంబంధాలను త్యజించి తండ్రిని స్మృతి చేయాలి. వారైతే ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. మామయ్య, చిన్నాన్న, పెదనాన్న ఎవ్వరూ ఉండరు. ఏమని భావిస్తారంటే మిగిలినవారు ఒక్కరే, వారినే స్మృతి చేయాలి. లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోవాలి, నిర్వాణధామానికి వెళ్ళిపోవాలి. వారి డిపార్ట్మెంటే వేరు, వేషధారణ వేరు. వారేమో స్త్రీ నరకానికి ద్వారం, దూది అగ్ని కలిసి ఉండలేవు, వేరుగా ఉంటేనే మేం రక్షించబడగలము అని అంటారు. డ్రామానుసారంగా వారి ధర్మమే వేరు. దానిని శంకరాచార్యులు స్థాపన చేశారు. వారు హఠయోగాన్ని కర్మసన్యాసాన్ని నేర్పిస్తారు, అంతేకాని రాజయోగాన్ని కాదు. ఈ డ్రామా తయారు చేయబడినది అని మీకు నంబరువారుగా తెలుసు. అందర్నీ అయితే 100% తెలివైనవారు అని అనరు. కొందరు 100% తెలివైనవారున్నారు, కొందరు 100% తెలివిహీనులు కూడా ఉన్నారు. ఇలాగే ఉంటుంది. మీకు తెలుసు, మనం మమ్మ బాబా అని అంటున్నామంటే మనం పరస్పరంలో సోదరీ సోదరులైనట్లు. అశుద్ధమైన వృత్తి ఉండకూడదు. నియమం అలా చెప్తుంది. సోదరీ సోదరులకు పరస్పరంలో ఎప్పుడూ వివాహం జరగదు. ఒకవేళ ఇంట్లో సోదరీ సోదరుడి మధ్యన ఏదైనా జరిగినట్లయితే వీరి నడవడిక అశుద్ధంగా ఉందని తండ్రి గమనిస్తే అతనికి చాలా చింత ఉంటుంది. వీరెక్కడ్నుండి జన్మించారో, ఎంతగా నష్టపరుస్తున్నారు అని అనుకుంటారు. వారిని ఎంతగానో తిడతారు. ఇంతకుముందు ఈ విషయాల్లో జాగ్రత్త ఉండేది. ఇప్పుడైతే 100% తమో ప్రధానంగా ఉన్నారు. మాయ ప్రభావం
తప్పకుండా తీవ్రంగా ఉంది. పరంపిత పరమాత్మని పిల్లలతోనైతే మాయ బాగా యుద్ధం చేస్తుంది. తండ్రి అంటారు, వీరు నా పిల్లలు, నేను వీరిని స్వర్గంలోకి తీసుకువెళ్తాను. మాయ అంటుంది, కాదు, వీరు నా పిల్లలు, నేను వీరిని నరకంలోకి తీసుకువెళ్తాను. ఇక్కడైతే ధర్మరాజైన తండ్రి చేతిలో ఉన్నారు. కావున ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారు తాము కలిసుంటూ కూడా ఏ విధంగా పవిత్రంగా ఉంటారనేది ఇతరులకు చాలా బాగా అర్థం చేయించాలి. ఏ పనినైతే హఠయోగ సన్యాసులు కూడా చేయలేకపోయారో దానిని తండ్రి చేయిస్తున్నారు. సన్యాసులెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. వివేకానందుని పుస్తకంపై బయటకు రాజయోగం అన్న పేరు రాయబడి ఉంది, కాని నివృత్తి మార్గంలోని సన్యాసులు రాజయోగాన్ని నేర్పించలేరు. మీలో ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో అటువంటి వారు అర్థం చేయించినట్లయితే వారి బాణం బాగా తగులుతుంది. బాబా వార్తాపత్రికలో చూశారు, ఢిల్లీలో చెట్లకు సంబంధించి ఏదో కాన్ఫరెన్స్ జరుగుతుంది. అక్కడ కూడా ఎలా అర్థం చేయించొచ్చంటే, మీరు ఈ అడవుల్లోని చెట్లు మొదలైన వాటి గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈ జీనియలాజికల్ ట్రీ వంశవృక్షం గురించి, ఈ మనుష్య సృష్టి ఉత్పత్తి పాలన ఎలా జరుగుతుంది అన్నదాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? పిల్లలది అంత విశాల బుద్ధిగా అవ్వలేదు, అంతటి అటెన్షన్ లేదు. ఏదో ఒక వ్యాధి అంటుకునుంది. లౌకిక ఇంట్లో కూడా సోదరీ సోదరులకు ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలుండవు. ఇక్కడైతే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, సోదరీ సోదరులు బ్రహ్మకుమారులు కుమారీలు. ఒకవేళ అశుద్ధమైన ఆలోచనలు కలిగినట్లయితే వారినేమంటారు? వారిని నరకంలో ఉండేవారి కన్నా 1000 రెట్లు అశుద్ధమైన వారిగా లెక్కించడం జరుగుతుంది. పిల్లలపై ఎంతో బాధ్యత ఉంది. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉంటారో వారి కొరకు ఎంతో శ్రమ ఉంటుంది. ప్రపంచానికి ఈ విషయాల గురించి తెలియదు. తండ్రి పావనంగా తయారు చేయడానికి వస్తారు కావున పిల్లలు తప్పకుండా ప్రతిజ్ఞ చేస్తారు. రాఖీ కట్టబడి ఉంది. ఇందులో ఎంతో శ్రమ ఉంది. వివాహం చేసుకుని పవిత్రంగా ఉండడం ఇది చాలా పెద్ద గమ్యం. కొద్దిగా కూడా బుద్ధి అటువైపుకు వెళ్లకూడదు. వివాహం జరిగితే వికారులుగా అయిపోతారు. తండ్రి వచ్చి వివస్త్రగా అవ్వడం నుండి రక్షిస్తారు. శాస్త్రాలలో ద్రౌపది విషయం కూడా ఉంది. ఈ విషయాలలో ఏదో రహస్యమైతే ఉంది కదా. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ డ్రామాలో రచించబడి ఉన్నాయి. ఏదైతే గడుస్తూ వచ్చిందో అది డ్రామాలో రచించబడి ఉంది. అది తప్పకుండా రిపీట్ అవుతుంది. జ్ఞాన మార్గం మరియు భక్తి మార్గం కూడా రచించబడి ఉన్నాయి. మీ బుద్ధి ఇప్పుడు చాలా విశాలంగా అయింది. అనంతమైన తండ్రి బుద్ధి ఏ విధంగా ఉందో శ్రీమతంపై నడిచే అతి ప్రియమైన పిల్లల బుద్ధి కూడా అదే విధంగా ఉంది. లెక్కలేనంతమంది పిల్లలున్నారు. ఇంకా ఎంతమంది పిల్లలుగా అవుతారో తెలియదు. ఎప్పటివరకైతే బ్రాహ్మణులుగా అవ్వరో అప్పటి వరకు వారసత్వాన్ని పొందలేరు. ఇప్పుడు బ్రహ్మవంశీయులైన మీరే మళ్లీ వెళ్లి సూర్యవంశీయులుగా అనగా విష్ణువంశీయులుగా అవుతారు. ఇప్పుడు మీరు శివవంశీయులు. శివుడేమో దాదా తాతగారు, బ్రహ్మ ఏమో బాబా తండ్రి. ప్రజలందరికీ ప్రజాపిత అయితే ఒక్కరే అయినట్లు కదా. మనుష్య సృష్టిరూపీ వృక్షం ఏదైతే ఉందో దానికి కూడా బీజం ఉంటుందని తెలుసుకోడా. అందులో మొదటి మానవుడు కూడా ఉంటారు. వారిని న్యూ మ్యాన్ అంటారు. న్యూ మ్యాన్ ఎవరై ఉంటారు? బ్రహ్మయే అవుతారు. బ్రహ్మ మరియు సరస్వతి వారు కొత్తవారిగా లెక్కించబడతారు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు విశాల బుద్ధి కావాలి. ఓ గాడ్ ఫాదర్, ఓ సుప్రీం గాడ్ ఫాదర్ అని ఆత్మే అంటుంది. ఆత్మే అంటుంది కావున వారు అందరికీ రచయిత. వారే ఉన్నతోన్నతమైన వారు. ఆ తర్వాత ఈ మనుష్య సృష్టిలో చూడండి,
వీరిలో ఉన్నతమైన వారిగా ఎవరిని ఉంచాలి? ప్రజాపితను. మనుష్య సృష్టి యొక్క వృక్షం ఏదైతే ఉందో అందులో బ్రహ్మ ముఖ్యమైన వారని ఎవరైనా అర్థం చేసుకోగలరు. శివుడు ఆత్మలకు తండ్రి, బ్రహ్మను మనుషుల రచయిత అనొచ్చు. కాని ఎవరి మతం అనుసారంగా రచిస్తారు? తండ్రి అంటారు, నేనే బ్రహ్మను దత్తత తీసుకుంటాను. కొత్త బ్రహ్మ ఎక్కడ్నుండొస్తారు? అనేక జన్మల అంతిమ జన్మలో నేను వీరిలోకి ప్రవేశిస్తాను. వీరికి ప్రజాపిత బ్రహ్మ అన్న పేరును పెడతాను. ఇప్పుడు మీకు తెలుసు, మనం తప్పకుండా బ్రహ్మకు పిల్లలము. శివబాబా నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మనం తండ్రి నుండి పవిత్రతను, సుఖాన్ని, శాంతిని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని తీసుకునేందుకు వచ్చాము. భారత్లో మనమే సదా సుఖవంతులుగా ఉండేవారము. ఇప్పుడలా లేము. మళ్లీ తండ్రి ఆ వారసత్వాన్ని ఇస్తున్నారు. పవిత్రత ఫస్ట్ అని పిల్లలకు తెలుసు. రాఖీ ఎవరికి కట్టడం జరుగుతుంది? ఎవరైతే అపవిత్రంగా అవుతారో వారు మేం పవిత్రంగా ఉంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఈ గమ్యం చాలా గొప్పదని తండ్రి అర్థం చేయిస్తారు. ఎవరైతే ముందు నుండే యుగులుగా ఉన్నారో వారు తాము సోదరీ సోదరులుగా ఎలా ఉంటున్నారు అన్నది అర్థం చేయించాలి. అయితే అవస్థను తయారు చేసుకోవడానికి సమయం పడుతుంది. మాయా తుఫాన్లు ఎంతగానో వస్తాయని పిల్లలు రాస్తారు కూడా. కావున గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండే పిల్లలు భాషను చేసినట్లయితే మంచిది. ఎందుకంటే ఇది కొత్త విషయం. ఇది స్వరాజయోగము. ఇందులో కూడా సన్యాసం ఉంది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ మనం జీవన్ముక్తిని అనగా సద్గతిని పొందాలి. ఇది జీవన బంధనం. మీది స్వరాజ్య పదవి. స్వయానికి రాజ్యం కావాలి. ఇప్పుడు స్వయానికి రాజ్యం లేదు. ఆత్మ అంటుంది, నేను రాజుగా ఉండేవాణ్ణి, నేను రాణిగా ఉండేదాన్ని. ఇప్పుడు నేను వికారీగా, నిరుపేదగా అయిపోయాను. నాలో ఏ గుణాలు లేవు. ఈ విధంగా ఆత్మే అంటుంది కదా. కావున స్వయాన్ని ఆత్మగా, పరంపిత పరమాత్మని సంతానంగా భావించాలి. ఆత్మలమైన మనం సోదరులము. పరస్పరంలో చాలా ప్రేమ ఉండాలి. మనం మొత్తం ప్రపంచమంతటినీ ప్రియంగా తయారు చేస్తాము. రామరాజ్యంలోనైతే పులి, మేక కూడా కలిసి నీరు తాగేవి. ఎప్పుడూ కోట్లాడుకునేవి కావు. కావున పిల్లలైన మీలో ఎంత ప్రేమ ఉండాలి. ఈ అవస్థ నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఎంతగానో కొట్లాడుకుంటూ ఉంటారు కదా. పార్లమెంట్లో కూడా కొట్లాడుకుంటారు. అప్పుడు కుర్చీలెత్తి ఒకరినొకరు కొట్టుకోవడం మొదలు పెడతారు. అది ఆసురీ సభ. ఇది మీ ఈశ్వరీయ సభ. కావున ఎంత నష ఉండాలి. కాని ఇది స్కూల్. చదువులో కొందరు ఉన్నతిలోకి వెళ్తారు, కొందరు డీలా అయిపోతారు. ఈ స్కూల్ కూడా అద్భుతమైనది. అక్కడైతే స్కూల్ టీచర్లు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ స్కూల్ టీచర్ ఒక్కరే, స్కూల్ కూడా ఒక్కటే. ఆత్మ శరీరాన్ని ధరించి చదివిస్తుంది. ఆత్మకు చదివిస్తారు. ఆత్మలమైన మనం శరీరం ద్వారా చదువుకుంటాము. అంతగా ఆత్మాభిమానులుగా అవ్వాలి. మనం ఆత్మలము, వారు పరమాత్మ. ఈ విషయాలు బుద్ధిలో రోజంతా తిరుగుతూ ఉండాలి. దేహాభిమానం కారణంగానే పొరపాట్లు జరుగుతాయి. దేహి అభిమాని భవ అని తండ్రి పదే పదే చెప్తారు. దేహాభిమానంలోకి రావడం వలన మాయదాడి జరుగుతుంది. చాలా పైకెక్కాలి. ఎంతగా విచారసాగర మథనం చేయాల్సి ఉంటుంది. రాత్రి వేళలోనే విచారసాగర మథనం జరగగలదు. ఈ విధంగా విచారసాగర మథనం చేస్తూ చేస్తూ తండ్రిలా తయారవుతూ ఉంటారు. పిల్లలైన మీరు మొత్తం జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ రాజయోగాన్ని నేర్చుకోవాలి. ఇదంతా బుద్ధికి సంబంధించిన పని. బుద్ధిలో ధారణ జరుగుతుంది. గృహస్థులకైతే ఎంతో శ్రమ ఉంటుంది. ఈ రోజుల్లో తమోప్రధానంగా ఉన్న కారణంగా చాలా అశుద్ధంగా ఉంటారు.
మాయ అందరినీ అంతం చేసేసింది. పూర్తిగా నమిలి మింగేస్తుంది. మాయారూపీ కొండ చిలువ యొక్క కడుపులో నుండి బయటకు తీసేందుకు తండ్రి వస్తారు. బయటకు తీయడం చాలా కష్టమవుతుంది. ఎవరైతే గృహస్థ వ్యవహారంలో ఉంటారో వారు తమ సత్తాను చూపించాలి. మాది రాజయోగమని అర్థం చేయించాలి. మనం బ్రహ్మకుమారులము బ్రహ్మకుమారిలము అని ఎందుకంటాము? ఈ చిక్కుముడిని అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. వాస్తవానికి మీరు కూడా బీకేలే. ప్రజాపిత బ్రహ్మ అయితే కొత్త సృష్టిని రచిస్తారు. న్యూ మ్యాన్ ద్వారా కొత్త సృష్టిని తయారు చేస్తారు. వాస్తవానికి సత్యుగం యొక్క మొదటి బిడ్డనే న్యూ, కొత్తవారు అని అంటారు. ఇది ఎంత సంతోషకరమైన విషయం. అక్కడైతే సంతోషపు బాజా భజంత్రీలు మోగుతాయి. అక్కడ ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడైతే వీరిలోకి ఇప్పుడు బాబా ప్రవేశించారు. ప్రస్తుతం ఈ న్యూ మ్యాన్ పవిత్రమైనవారు కారు. పాతవారిలో కూర్చుని వీరిని కొత్తవారిగా తయారు చేస్తారు. పాతదానిని కొత్తగా తయారు చేస్తారు. ఇప్పుడు న్యూ మ్యాన్ అని ఎవర్ననాలి? బ్రహ్మను అనాలా? ఈ విషయంలో బుద్ధి నడుస్తుంది. యాడమ్ ఈవ్ ఎవరు అన్నది వారేమైనా అర్థం చేసుకుంటారా? న్యూ మ్యాన్ శ్రీకృష్ణుడు. అతనే మళ్లీ ఓల్డ్ మ్యాన్ అయిన బ్రహ్మగా అవుతారు. మళ్లీ ఓల్డ్ మ్యాన్ అయిన బ్రహ్మను న్యూ మ్యాన్గా తయారు చేస్తాను. కొత్త ప్రపంచానికి న్యూ మ్యాన్ కావాలి. వారెక్కడి నుండొస్తారు? న్యూ మ్యాన్ సత్యుగానికి రాకుమారుడు. వారినే తెల్లనివారు అంటారు. ఇతను నల్లనివారు. ఇతను న్యూ మ్యాన్ కాదు. శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు చివరి జన్మలో ఉన్నారు. వీరినే మళ్లీ బాబా దత్తత తీసుకుంటారు. పాతవారిని కొత్తగా తయారు చేస్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన ఎంత గుహ్యమైన విషయాలు. కొత్తదే పాతదిగా, పాతదే మళ్లీ కొత్తదిగా అవుతుంది. శ్యామం నుండి సుందరంగా, సుందరం నుండి మళ్లీ శ్యామంగా అవుతారు. అందరికన్నా పాతవారెవరైతే ఉన్నారో వారే మళ్లీ అందరికన్నా కొత్తవారిగా అవుతున్నారు. బాబా మనల్ని పునర్జీవితులుగా చేసి అందరికన్నా కొత్తవారిగా తయారు చేస్తారని మీకు తెలుసు. ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అలాగే మీ అవస్థను కూడా తయారు చేసుకోవాలి. కుమారులు కుమారీలు పవిత్రమైనవారు. ఇకపోతే మనం గృహస్థంలో ఉంటూ కమలపుష్ప సమానంగా అవుతాము. స్వదర్శన చక్రధారులుగా అవుతాము. విష్ణువంశీయులకు త్రికాలదర్శులుగా ఏ జ్ఞానం లేదు. ఓల్డ్ మ్యాన్ త్రికాలదర్శిగా ఉంటారు. ఇవి ఎంత విచిత్రమైన విషయాలు. ఓల్డ్ మ్యాన్ జ్ఞానాన్ని తీసుకుని న్యూ మ్యాన్గా అవుతారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. అది హఠయోగము, ఇది రాజయోగము. రాజయోగం అంటేనే స్వర్గరాజ్యాధికారం. సన్యాసులైతే సుఖం కాకిరెట్టతో సమానమైనదంటారు. వారు దానిని ద్వేషిస్తారు. తండ్రి అంటారు, నారియే స్వర్గానికి ద్వారం. నేను మాతలపై కలశాన్ని పెడతాను. కావున మొట్టమొదట శివాయ నమః భగవాన్ వాచ అని అర్థం చేయించండి. శబ్దం గట్టిగా వెలువడాలి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిల్లదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మలమైన మనం సోదరులము. ఈ నిశ్చయంతో పవిత్రతా వ్రతాన్ని పాలన చేస్తూ పరస్పరం చాలా ప్రేమగా ఉండాలి. అందరినీ ప్రియంగా తయారు చేయాలి. 2. విశాల బుద్ధి కలవారిగా అయి జ్ఞానం యొక్క గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకోవాలి. విచారసాగర మతనం చేయాలి. మాయా దాడి నుండి రక్షించుకునేందుకు దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయాలి. వరదానము.
జ్ఞానామృత వర్షం ద్వారా మహానులుగా అయ్యే మరజీవా భవ. పిల్లలైన మీపై తండ్రి జ్ఞానామృత వర్షాన్ని కురిపించి మృతుల నుండి మహానులుగా తయారుచేశారు. కాలుతున్న చితిపై నుండి బయటకు తీసి మరజీవాగా చేశారు. జ్ఞానామృతాన్ని తాగించి అమరులుగా చేశారు. భగవంతుడు మృతులను కూడా సజీవులుగా చేస్తారని మనుషులంటారు. కాని ఎలా చేస్తారు అన్నది వారికి తెలియదు. దేహాభిమానం కారణంగా ఇంతకుముందు మరణించి ఉన్న మృతుల వలె ఉన్న మీరు ఇప్పుడు మృతుల నుండి మహానులుగా అయ్యారని ఇప్పుడు మీకు సంతోషం ఉంది. స్లోగన్: ధర్మంలో స్థితులై కర్మలు చేసేవారే ధర్మాత్ములు. ఓం శాంతి.